కృష్ణుడు అవతరించిన దగ్గర నుంచి నిర్యాణం వరకు చేస్తే బాగుంటుందని ఒక చిన్న సలహా చెప్తే రామారావు గారు ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ సముద్రాల రాఘవాచారి గారి స్క్రిప్టు ఆయన చెప్తే ఒప్పుకొని ఆ సినిమా చేశారు. అలా స్టార్ట్ అయింది ఆ సినిమా. దానికి కాస్టింగ్ డైరెక్టర్గా కూడా ఆయనే చేశారు, రామారావు గారు. రామారావు గారు. ఆయన హీరో కదా, కాస్టింగ్ డైరెక్టర్. చాలా మందికి తెలియదు. అంటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే హీరోగా ఆయన రాయబారం పద్యాల దగ్గర నుంచి రైట్స్ దగ్గర నుంచి ఆయన చూస్తుంటే ఒక టైంలో పుండ్రికాక్ష గారు ఇంత పెద్ద సినిమా నేను చేయలేను, 20 రీళ్లు దాటిపోతుంది, కృష్ణావతారం నుంచి నిర్యాణం వరకు అంటే ఎంత పెద్ద సినిమా అది, భాగవతం ఆల్మోస్ట్ టూకీగా చెప్తూ వెళ్తూ ఉండాలి అలాగా. అంటే అంత పెద్ద సినిమా నేను చేయలేనేమో బావగారు అంటే, రామారావు గారు నేను ఉన్నాను కదా చేద్దాంలే అని చెప్పి అంతా ఆయనే చూసుకున్నారు భుజస్కంధాల మీద వేసుకుని. ఫస్ట్ రంగారావు గారిని అడిగారు దుర్యోధనుడు. రంగారావు గారిని అడిగితే నేను అప్పటికే పాండవనాశం చేస్తున్నాను, మళ్ళీ సేమ్ క్యారెక్టర్ మళ్ళీ దుర్యోధనుడు ఏంటి అని ఆయన పెద్దగా వద్దనుకున్నారు. ధూళిపాళ గారిని అనుకుంటే ఆయన ఆల్రెడీ భీష్మంలో దుర్యోధనుడు చేస్తున్నాడు, మళ్ళీ ఆయన ఎందుకు అనుకున్నారు. సత్యనారాయణ గారిని ట్రైన్ చేద్దామని అనుకుని సత్యనారాయణ గారిని పెట్టుకుని కాస్టింగ్ ఫిక్స్ చేసింది రామారావు గారు. ఓకే. ఆయన ఫోన్ చేసి అర్జెంట్గా ఆఫీస్కి రండి మాట్లాడాలంటే సత్యనారాయణ గారు దుర్యోధనుడు నేనేందా దుర్యోధనుడు అంటే కైకాల సత్యనారాయణ గారు రామారావు గారు నేను చేయిస్తానులే, నేను ఒక 5 days చూద్దాం. ఆయన కాన్ఫిడెన్స్ లేదు పాపం, ఏమో నేను చేస్తానో చేయలేనో, రంగారావు గారు చేశారు అట్లా పెద్ద పెద్ద వాళ్ళు చేశారని ఆయన కొంచెం ఉండే